అమ్మాయిని చూశానని చెప్పాను కదా, ఆ నర్సన్ మాట్లాడుతున్నానండి. సిస్టర్ మీరా? ఆ అమ్మాయి ఎవరో కనిపించిందా? అవును మేడం, ఇక్కడే రోడ్డు మీద కనిపించింది. నా కళ్ళ ముందే ఉంది ఇప్పుడు. తనను చూసే మీకు ఫోన్ చేశాను. ఏంటమ్మా, ఆ అమ్మాయి కనిపించిందా? అవును మావయ్య. సిస్టర్, అడ్రస్ ఎక్కడో చెప్తారా? మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అర్జెంటుగా రండి. వస్తే అమ్మాయిని మీరు చూడొచ్చు. అమ్మాయి ఎటు వెళ్ళిపోకుండా మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. లొకేషన్ షేర్ చేయండి. నానా, మేము వెళ్ళొస్తాము. వెళ్ళరా, పదండి. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాం మావయ్య. ఓర్ నాయన, ఇదేంటిది? ఎంత ఈజీగా దొరికేసింది ఇది. లేదా తనకి కిడ్నీ ఇచ్చిందని తెలిసిపోతే తర్వాత తనే తన కూతురు అనే విషయం కూడా బయటపడిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మేడం వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మా గుండమ్మ కిడ్నీ ఇచ్చిన అమ్మాయిని చూసానన్నారు కదా, తనెక్కడా? అక్కడుంది సార్. ఇప్పుడు చందు ర్యాగింగ్ చేశాడని పల్లవి చెప్పింది. పల్లవి చెప్పింది కరెక్ట్. నీ వాదన తప్పు సుమలత. కానీ ఈ మధ్యలో నీ గొడవేంట్రా? వాడినేమో అవమానించింది, నన్నేమో వెధవం చేసింది. అది ఎవరితో ఫ్రెండ్ వచ్చి ఎవరినో ప్రేమించానని చెప్తుంటే నేను చరణ్ని ప్రేమించాను కదా, ఏమైనా సరే పట్టుబట్టి ముక్కు పిండైనా సరే మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. దానికి బోల్డ్ అన్ని దారులుంటాయి. నేను చరణ్ని విషయంలో పిచ్చోడిని చేశాను, మాయ చేసి నా మెడలో తాళి కట్టించుకున్నానని చెప్తుంది. అది అవసరమా దీనికి? ఏమండి, నేనేదో క్యాజువల్ గా చెప్పాను. నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. తనేదో చెప్పింది, ఏదో సలహా చెప్పొచ్చు. మధ్యలో ఎగ్జాంపుల్ గా నన్ను తీసుకురావడం దేనికి? అంటే నేనంత బకరాగాడని అందరికీ చెప్తున్నావా? లేకపోతే నువ్వు పెద్ద గ్రేట్ కాబట్టి అనుకున్నది సాధించేశాను, మాయ చేసి చరణ్ని పెళ్లి చేసేసుకున్నానని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నావా? లేదండి, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. డే 1 నుంచి నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. కానీ నువ్వే సిగ్గు లేకుండా నా వెనక పడుతున్నావు. చాలే ఆపరా. నీ వెనకాల పడ్డవేంటి? తను నీ భార్య. ఇది నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకుంది, ఇదో భార్య. చాలేరా, ఏదో మాటా వస్తే అక్కడితో సర్ది చెప్పుకోవాలి. దీన్ని పెద్ద ఇష్యూ చేసుకోవడం అవసరమా? చూడు చందు, నువ్వు అమ్మాయితో ఏదైనా సరదాగా ఆట పట్టించాలంటే ఇంట్లో 4 గోళ్ల మధ్య మీ రూములో ఏమైనా పడండి. కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు తన పట్ల బాధ్యతగా ఉండాల్సింది నువ్వే. ఎవరైనా తనని అవమానిస్తే అడ్డుకుని వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది కూడా నువ్వే. తనకి అండగా ఉండాల్సింది నువ్వేరా. అలాంటి నువ్వే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలారా? ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దు. వాడికి కాదు, ముందు దీనికి చెప్పండి. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పిచ్చి మాటలు అందరి దగ్గర మాట్లాడి ఇంట్లో వాళ్ళని అవమానించొద్దని.
వాడి కోపం సంగతి తెలిసిందే కదమ్మా. ఇలా వచ్చి అలా పోతుంది. నువ్వేదో క్యాజువల్ గా మాట్లాడిన దానికి వాడు సీరియస్ అయ్యాడు. ఏదో ఒకటి చేసి వాడి కోపాన్ని తగ్గించమ్మా. వెళ్ళు. పదమ్మా. అమ్మా ఈ అమ్మాయి ఈ అమ్మాయే నాన్న గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది. తనే కిడ్నీ ఇచ్చి నా ప్రాణాలు కాపాడిన దేవత మావయ్య. దేవతని ఇంటికి తీసుకురాకుండా ఎలా ఉంటాను? అవునా? నువ్వేనా నా కోడలికి కిడ్నీ ఇచ్చి కాపాడింది? అవునండి. ఇంత మంచి పని చేసి కనీసం నీకు కృతజ్ఞత చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయావు తల్లి? అంటే నేనేమీ ఆశించి చేయలేదండి. ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసింది. ఒక కిడ్నీ లేకపోయినంత మాత్రాన నా ప్రాణమైతే పోదు కదా. ఆ తల్లి ప్రాణమైతే నిలబడుతుందని ఇచ్చానండి. అందుకే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎంత మంచిదానివమ్మా నువ్వు. ఏంటి, మా గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది నువ్వా? ఓ మై గాడ్!